హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి హెయిర్కి సంబంధించిన ఒక డ్రింక్ అయితే మీకు చెప్పబోతున్నానండి. చాలామంది హెయిర్ ఫాల్ అన్నది చాలామంది ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు కదా. దీనికి ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే మంచి షాంపూస్ వాడుతున్నాం, మంచి హెయిర్ ఆయిల్స్ వాడుతున్నాము, అయినా హెయిర్ ఫాల్ ఏంటి ఇలా అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ మెయిన్ అది కాదండి. 20-30% మనకి అవుటర్గా హెయిర్ ఆయిల్స్ కానీ లేదంటే షాంపూస్ కానీ యూజ్ చేస్తే, ఈ హెయిర్ ఆయిల్స్ అవి యూజ్ చేయడం ఏంటంటే అండి, మనకి ఆ మసాజ్ అన్నది మంచిగా మనం చేసుకుంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అది మంచిగా అయ్యి మనకి యాక్టివ్లో ఉంటుందన్నమాట. హెయిర్ మనకి ఆ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల హెయిర్ మంచి యాక్టివ్గా ఉండి గ్రోత్ అన్నది ఉంటుంది. అలాగనే షాంపూస్ కూడా మన హెయిర్కి తగ్గట్టు ఏదైతే దానికి సూట్ అవుతుంది, అంటే స్మూత్గా షైన్గా ఉంటుంది అన్నవి చూసుకోవాలండి. అలాగని కెమికల్ వైజ్ షాంపూస్కి అది వెళ్ళకూడదు. హెర్బల్లోనే ఎప్పుడు కుంకుడుగాయలు, షీకాయ వాడితే ఇంకా మంచిదండి. కానీ ఏంటంటే కుంకుడుగాయ కానీ షీకాయ వాడిన తర్వాత కండిషనర్ అన్నది కంపల్సరీ అప్లై చేసుకోవాలండి. అలా కండిషనర్ అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఆ హెయిర్ షైన్ అన్నది మంచిగా అనిపిస్తుంది. ఇదైతే అవుటర్గా అండి. ఇన్నర్గా ఏంటంటే మనకి అంటారు కదా, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి, నట్స్ తినాలి, గ్రీన్స్ తినాలి, ప్రోటీన్స్ ఫుడ్ తినాలి, ఇలాగ మనకి చాలా చెప్తూ ఉంటారు. రెగ్యులర్గా వెజ్జీస్ తినేవాళ్ళైనా, వెజిటేబుల్స్ తినేవాళ్ళైనా, లేదంటే నాన్ వెజ్ తినేవాళ్ళైనా, ఎవరైనా కూడా డైలీ కూడా ఈ మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ రావాలంటే డైలీ అయితే మనం తీసుకోలేం కదా. అందు గురించి మనం నేను ఇప్పుడు చెప్పబోయే ఆ డ్రింక్ తీసుకుని ఉంటే కనుక మనకి హెల్త్కి చాలా మంచిదండి. దానితో పాటు మన స్కిన్ కానీ మన హెయిర్ కానీ మంచి షైనీ అండ్ గ్లో లుక్లు అయితే కనిపిస్తాయండి. కంపల్సరీ మీరు ఇది హెయిర్కి వాడండి, కానీ మీ స్కిన్ కూడా ఎలా మారుతుందో మీరు చూసుకోవచ్చు. అయితే ఇది ఏమి 1 రోజు 2 రోజులు డ్రింక్ తాగి వదిలేయడం అలా కాదండి. రెగ్యులర్గా కొద్ది రోజులు మీరు అలాగ మెయింటైన్ చేయండి. అది ఏమి మనము క్యాప్సూల్స్ కాదు కదా, కొద్ది రోజులు ఇది కోర్స్ తీసుకున్నాం మానేసామనడానికి మనకి మంచి జరిగేది ఏదైనా కూడా మన డైలీ రొటీన్లో దాన్ని ఒక భాగంగా చేసుకుంటేనే మనకు ఆ రిజల్ట్ అన్నది మంచిగా కనిపిస్తుందండి. ఇంకా ఆలస్యమైనందుకు అది ఏంటన్నది మీకు చూపిస్తాను. ఇది ఫ్లాక్స్ సీడ్స్ అండి, అవిసె గింజల పొడి. ఇది నేను ఒక 100 గ్రామ్స్ అలా తీసుకుని పొడి చేసుకున్నానండి. మీకైతే కొంచెం అమౌంట్ చూపిస్తున్నాను కానీ నా దగ్గర ఇంకా ఉంది. ఇలాగ పొడి చేసుకోవాలండి. ఇది ఫ్రై చేసి ఎప్పుడు పొడి చేసుకున్నాం, ఇదైతే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఈ అవిసె గింజలు పొడి. అలాగే ఇది కరివేపాకు అండి. మీరు ఇలాగా ఒక వారం 10 రోజులకు ఒకసారి మీరు ఇలా పొళ్ళు చేసుకుని ఉంచుకున్నారంటే డైలీ మీరు కొంచెం తీసి వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట అండి. ఇది కరివేపాకు శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టుకున్నానండి. డ్రై అయిన తర్వాత నేను మిక్సీ పట్టుకున్నాను. అప్పుడు ఇలాగ మనకి పౌడర్ లాగా అయ్యింది. ఇప్పుడు మనం వీటిని స్టోర్ చేసుకుని మనకి కావాలనుకున్నప్పుడు ఇది ఇందులో కలుపుకోవచ్చండి. ఇదేమీ కాదండి, బటర్ మిల్క్. చూసారు కదా, ఇది బటర్ మిల్క్ అండి. అందరం తాగుతాం కదా, పైగా ఇప్పుడు సమ్మర్ అందరం తాగేదే. అందుకు ఇప్పుడు ఇందులోనండి అవిసె గింజల పొడి. స్టార్టింగ్ మీరు ఇంత నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి మీరు 1 స్పూన్ వరకు తీసుకోవచ్చు, మీ ఇష్టం. 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ అయితే చాలా మంచిదండి. కానీ స్టార్టింగ్ చేసేవాళ్ళు ఏంటంటే ఒక 1/2 స్పూన్ అలా మొదలు పెట్టండి స్టార్టింగ్. నేను ఇదిగోండి వేస్తున్నా. అలాగనే ఇందులో కరివేపాకు పొడి, అది ఇది 1 స్పూన్ వేసారంటే ఒక 1/2 స్పూను ఇలా కరివేపాకు పొడి ఇందులో కలుపుకోవాలండి. మీరు ఇందులో ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చండి బటర్ మిల్క్లో. మీకు అలాగ కావాలంటే ఒక పచ్చిమిర్చి అలా కట్ చేసి ఒక 2-3 ముక్కల కింద ఇందులో వేసుకుని కొంచెం స్పైసీగా తాగాలన్న వాళ్ళు తాగవచ్చు. అలాగా రోజు తాగడం బోర్ కొడుతుంది కదా, అలా కావాలనుకున్నప్పుడు అలా తాగొచ్చండి, లేకపోతే ఇలా తాగొచ్చు. ఈ పొడి అంతా బాగా కలపాలండి. ఉండలుండలుగా ఉండకూడదు, తాగేటప్పుడు మళ్ళీ మనకి చికాగ్గా అనిపిస్తుంది. అలా కాకుండా మంచిగా కలుపుకొని, చూసారు కదా ఎంతో టేస్ట్గా అయితే ఉందండి.
ఇది ఇలాగ మీరు 1 మంత్ ట్రై చేయండి. మీ హెయిర్ గ్రోత్, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ కంపల్సరీ స్టాప్ అవుతుంది. మీరేమి ఏదో 1 or 2 days తాగి మాత్రం మాకు రిజల్ట్ రాలేదని మాత్రం నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయద్దు. మీరు ఇలాగ 1 మంత్ తాగి చూడండి, కంపల్సరీ మీకు హెయిర్ ఫాల్ అన్నది స్టాప్ అవుతుంది. హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుందండి. దాంతోపాటు ప్లస్ మీకు స్కిన్ కూడా మంచి గ్లో అయితే వస్తుంది, 100% గ్యారంటీ. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.